కారుమూరి వెంకటరెడ్డి గారి అరెస్టుని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి ఈ టీడీపీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా అక్రమ కేసులు, అక్రమ అరెస్టులు, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడిపిస్తుంది. భారత రాజ్యాంగం పక్కన పెట్టేసి ఈ రెడ్ బుక్ రాజ్యాంగం వాళ్ళు ఏదైతే రచించుకున్నారో దాన్నే పాటిస్తూ ఉంది. పోలీస్ వ్యవస్థని పూర్తిగా నిర్వీర్యం చేసేశారు. మరి ఈ రోజున అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి గారు ఉదయం 7 గంటలకి హైదరాబాద్ తన నివాసంలో ఎటువంటి నోటీసులు లేకోకుండా, ముందస్తు నోటీసులు లేకోకుండానే అరెస్ట్ చేయడం కాకుండా కుటుంబ వ్యక్తుల ముందు వ్యక్తుల్ని భయభ్రాంతులకు గురి చేసి మహిళల పట్ల అమానుష ప్రవర్తన, చేతిలోంచి ఫోన్ లాక్కోవడాలు, న్యాయవాదులతో మాట్లాడనివ్వకపోవడాలు, ఎంతటి అమానుషం! నిజంగా ప్రజల స్వేచ్ఛని అపహరిస్తున్నారనే చెప్పాలి. ఎందుకనంటే వైఎస్ఆర్సీపీనే టార్గెట్ చేసింది ఈ టీడీపీ కూటమి ప్రభుత్వం అనే చెప్పాలి. వైఎస్ఆర్సీపీ పార్టీలు మండల స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు కార్యకర్తల వరకు ప్రతి ఒక్కళ్ళని సోషల్ మీడియాలో కనిపిస్తే అరెస్ట్, ఎదురు ప్రశ్నిస్తే కేసు, ఇలా అక్రమ అరెస్టులు చేసుకుంటూ పోతా ఉన్నారు. లిక్కర్ కేసుల్లో మరి మిథున్ రెడ్డి గారిని, జోగి రమేష్ గారిని, వంశీ గారిని, ఇలా వాళ్ళని ఏదో ఒక నెపంతో నిజంగా సాక్ష్యాధారాలు లేకోకుండానే వాళ్ళకి ఇష్టానుసారంగా ఏదో ఒక కేసు బనాయించేసి అక్రమ అరెస్టులు చేసి జైలు పాలు చేస్తూ ఉన్నారు. ఇలా మీరు చేసేటువంటి రెడ్ బుక్ రాజ్యాంగం ప్రతి ఒక్కళ్ళకి అర్థమవుతూ ఉంది. ప్రజలైతే ముఖ్యంగా గమనిస్తూనే ఉన్నారు. ఈ టీడీపీ ప్రభుత్వానికి మేము ఎందుకు ఓట్లేసామా అనే రీతిన బాధపడుతూ ఉన్నారు ప్రజలందరూ కూడా. ముఖ్యంగా మీరు టార్గెట్ చేసినటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు కానివ్వండి, పార్టీ శ్రేణులు కానివ్వండి, కార్యకర్తలు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా నెక్స్ట్ రాబోయే 2.0 జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మీరు తప్పకుండా రుచి చూస్తారని మేము తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకనంటే మీరు చేసేటువంటి దారుణాలు, అక్రమ కేసులు, దౌర్జన్యాలు, అసలు ఎవరికి రక్షణ ఉంది ఈ ప్రభుత్వంలో? మహిళలకి రక్షణ లేదు. ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని అత్యాచార రాష్ట్రంగా మార్చేశారు, రౌడీ రాజ్యంగా మార్చేశారు. పోలీసులకు కూడా ఎటువంటి రక్షణ లేదనే చెప్పాలి. మొన్న జరిగిన సిఐ హత్య కేసులో ఇలా పోలీసులకు కానివ్వండి, మరి రాష్ట్రంలో మహిళలకు కానివ్వండి, రైతులకు కానివ్వండి, పిల్లలకి, చిన్న పిల్లలతో సహా ప్రతి ఒక్కరికి రక్షణ లేదనే చెప్పాలి. మీరు ఇవన్నీ పక్కన పెట్టేసేసి మీ మెయిన్ టార్గెట్, మీ కక్ష సాధింపు చర్యలు ఈ వైఎస్ఆర్సీపీ మీద ఎలా మనం కక్ష తీర్చుకోవాలి అనే దాని మీద దృష్టి పెట్టారు. ఇవన్నీ కూడా వైఎస్ఆర్సీపీ ప్రజల స్వేచ్ఛని, అధికార దుర్వినియోగాన్ని, మరి వైఎస్ఆర్సీపీ తప్పకుండా చట్టపరంగా విధి విధానాలు కాపాడడానికి ప్రజావేదిక పైన పోరాటం చేయడానికి సిద్ధంగా ఉందని తెలియజేస్తా ఉన్నాం.